అంశాలకు సంబంధించి మీరు ప్రభుత్వంతో జరిపిన చర్చలేంటి? ప్రభుత్వం వైపు నుంచి మీతో మాట్లాడిన వాళ్ళెవరు? అసలు ఏం జెప్తున్నారు? మీరు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసినట్టున్నారు ఒకసారి ఈ సమస్యలకు సంబంధించి. మళ్ళీ తర్వాత అపాయింట్‌మెంట్ దొరికిందా? లేదా? ఇప్పుడు ఉద్యోగుల వైపు నుంచి మీ మీద వస్తున్న ఒత్తిడేంటి? మేము ప్రభుత్వానికి సమయం ఇస్తాం, ప్రభుత్వం కూడా ఇబ్బందుల్లో ఉంది అని మాట్లాడిన బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు గతంలో మనం 2, 3 సార్లు మాట్లాడినప్పుడు సమయం ఇవ్వాలి, ఇద్దామని మాట్లాడిన వాళ్ళు. మేము ఉద్యమానికి కూడా పోక తప్పని పరిస్థితి క్రియేట్ అవుతుందని మాట్లాడేదాకా ఎందుకొచ్చారు? ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు? థ్యాంక్ యూ సార్. కరెక్ట్ బాగా ప్రశ్న. ఇప్పుడు ఆర్థికేతర అంశాలు వాళ్ళు ఎప్పటికప్పుడు మాతో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ అంశాలు ఇవి కూడా లక్షలాది మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కాదవి, కేవలం కొద్ది మంది మాత్రమే. ఉదాహరణకు ఇప్పుడు 2004లో 1/9/2004 ఈ రాష్ట్రంలో సిపిఎస్ ప్రవేశించింది. సో దానికి ముందు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వాళ్ళని కేంద్ర ప్రభుత్వం పాత పింఛన్ విధానంలోకి తీసుకెళ్లింది. ఈ రాష్ట్రంలో కూడా 10,000 మంది దాకా ఉన్నారు. సో ఈ రోజు ఆ ఉత్తర్వులు ఇచ్చేదానికి కూడా కేబినెట్ కి సిద్ధమైంది ఆ ఫైల్. సో కేవలం 10,000 మందికి సంబంధించినటువంటి అంశం అది. లేదు, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకి ఆపేసింది గత ప్రభుత్వం. 60 నుంచి 62 ఏళ్ళకి పెంచాలి వాళ్ళకు కూడా మాతో సమానంగా, కానీ అది ఆపేసింది వాళ్ళకి. ఇప్పుడు అది కూడా కేబినెట్ తీసుకొస్తామంటున్నారు. సో అది ఎంతమందికి? 7,000 మందికి సంబంధించినటువంటి అంశం. అంటే లిమిటెడ్ గా కొంతమందికి సంబంధించినవి ఈ ఆర్థికేతర అంశాలన్నీ కూడా. దాంతో లక్షలాది మంది ఉద్యోగులు సాటిస్ఫై కాదు. ప్రతి ఉద్యోగి తృప్తి పడేది ఎప్పుడంటే ధరలకు అనుగుణంగా పెంచే డిఏలు కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఎప్పటికప్పుడు డిఏలు విడుదల చేయాలి. ప్రభుత్వం విడుదల చేయడం లేదు, పూర్తిగా పక్కన పెట్టేసింది. అదే విధంగా ప్రభుత్వాలు రాగానే ఐఆర్ ప్రకటిస్తుంది, పిఆర్సీ లేట్ అవుతుందని. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు ఇంతవరకు ఐఆర్ ప్రకటించలేదు. పక్కన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 3 సంవత్సరాలుగా వాళ్ళకి లబ్ధి చేకూరుతున్నప్పటికీ 4వ ఏడింటి వాళ్ళకి మాకు వేలాది రూపాయలు తేడా ఉంది ప్రతి నెల. అది లాస్ అయిపోతున్నాము. అదే విధంగా 3 సంవత్సరాల క్రితం సెటిల్ అవ్వాల్సినటువంటి పిఆర్సీ కమిషన్ కూడా ఈ రోజు వరకు నియమించలేదంటే ప్రభుత్వం ఏదైనా కుట్రతో ఆలోచిస్తుందా? ఎందుకు ప్రభుత్వం కావాలని ఏటలేదు? రూపాయి డబ్బులు ఖర్చు కూడా కాదు కదా అనే అనుమానం ప్రతి ఉద్యోగికి వస్తుంది. అసలు ఇప్పుడు ఇస్తారా, లేకపోతే ప్రభుత్వం ఎన్నికల టైంలో మళ్ళా దీన్ని సెటిల్ చేస్తారనే అనుమానం కూడా వచ్చేస్తుంది. అందుకని ఇలాంటి ఆర్థిక పని లేదా మా బకాయిలు పే స్లిప్లు ఎందుకు చూపించలేకపోతుంది, ఎందుకు చెప్పలేకపోతుంది? లేదు, సరెండర్ లీవులు దాదాపు సరెండర్ లీవులు 6,000 కోట్ల రూపాయల యొక్క సరెండర్ లీవులే పెండింగ్ ఉన్నాయి. ఆ డబ్బులతో ఏదో ఒక విధంగా చిన్న అంటే ప్రతి ఉద్యోగి ఒక ఆర్థిక ప్లానింగ్ ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది. అంటే వాడు పెట్టుకుంటాడు, ఈ జనవరిలో ఫలాదానికి కట్టుకు ఎల్ఐసి కట్టుకోవాలి, జూలైలో ఫలాదానికి ఫీజులు బిల్లు చేయించుకోవాలి, లేకపోతే డిసెంబర్ లో పిల్లలు బిల్లులు చేసుకోవాలి, లేకపోతే రిటైర్ అవుతుంటే ఇల్లు కట్టుకోవాలి. ఇట్లా అనేక రకాల వాడు ప్లానింగ్ ఉంటాయి. ఆ ప్లానింగ్ మొత్తం సర్వనాశనం అయిపోయి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎవరికి ఆర్థిక ప్లాన్ లేకుండా పోయింది. పూర్తిగా ఆర్థిక పరమైన అంశాల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం పూర్తిగా ఆర్థిక పరంగా పట్టించుకోవడం మానేస్తుంది. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ప్రభుత్వం నుంచి మీరు అసలు అపాయింట్మెంట్ అడుగుతున్నారా? దొరకట్లేదా ఏంటి? లేదు, ప్రభుత్వంలో మేము చెప్పాల్సిన వాళ్ళందరికీ ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లే అవకాశం ఉంటే వెళ్లే వాళ్ళకి, ఆ అవకాశం అయితే లేదు. ఎందుకు లేదు? అడుగుతున్నారా? అపాయింట్మెంట్ అడుగుతున్నారా? దొరకట్లేదా? లేకపోతే అడిగాము, చెప్పాము. ఆ అవకాశం వారి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు చెప్పాము, అందరి దృష్టికి తీసుకెళ్లాము. నేను ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టే ముందు చెయ్యనటువంటి పని ఉండదు. ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడిగా 40 సంవత్సరాలుగా నేను సర్వీస్ లో ఉన్నాను. కాబట్టి అన్ని ప్రభుత్వాలతో మంచి ఉంటది, కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, అన్ని తెలిసినటువంటి వాళ్ళం. ఏదో అడ్డగోలుగా వెళ్దాము, లేదు అడ్డగోలుగా వాళ్ళ మీద గత ప్రభుత్వ హయాంలో కూడా మేము చివరిలో ఉద్యమం చేసి వాళ్ళ ఇబ్బంది పెట్టలేదు. 2023లోనే ఉద్యమం చేసి 24 ఎన్నికలప్పుడు మనం ఇబ్బందులు పెట్టకూడదని చెప్పి 2023లోనే 92 రోజులు ఒంటరిగా ఏపీ చేసి అమరావతి ఉద్యమం చేసి అనేక విషయాలు సాధించిన చరిత్ర ఏపీ చేసి అమరావతి. ఇప్పుడు కూడా మేము పట్టించుకోకపోతే, ఈ టైంలో కూడా మేము ఉద్యోగుల సమస్యలు, ఆర్థిక పరమైనటువంటి ప్రధానంగా మాట్లాడకపోతే ప్రతి ఉద్యోగికి
లక్షలాది రూపాయలు కోల్పోతారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్నారు. కేవలం ఇది కూడా మాకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అడుగుతున్నాం. ఓకే. సో ఇలా ఇప్పుడు అపాయింట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? ప్రభుత్వం వస్తుంది మాట్లాడుతుందని ఏమైనా అనుకుంటున్నారా? గతంలో ఏదో ఉపసంఘం లాంటిది కూడా ఒకటి వేసినట్టున్నారు, కొంతమంది మంత్రులకు బాధ్యత ఇచ్చినట్టున్నారు కదా మీతో మాట్లాడమని. వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా? అచ్చెన్నాయుడు గారు వీళ్ళంతా ఏదో వాళ్ళు కూడా లేదు సార్. వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాము కానీ మరి ఇంతవరకు వాళ్ళతో కూడా మాకు ఎలాంటి అవకాశం మేము చెప్పడానికైతే నా ప్రయత్నం చేశాం. ఏపీ చేసి అమరావతి పక్షాన ఒక నాయకుడిగా అన్ని ప్రయత్నాలు చేశాం. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాతనే నిన్న రాష్ట్ర కార్యవర్గ సమావేశం 7వ తారీఖున ఆదివారం రోజు 28 జిల్లాల నాయకత్వం, అన్ని శాఖాపరమైన సంఘాల నాయకులు ముక్త కంఠంగా ఇక్కడ ఆర్థిక పరమాంశాలు మనకి ఇప్పుడు ఉద్యమం చేయకపోతే భవిష్యత్తులో ప్రతి ఉద్యోగి లక్షలాది రూపాయలు ఇప్పటికే కోల్పోతున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చుకుంటాం. ఎందుకంటే వాళ్ళు మేము కలిసి ఉమ్మడిగా నిలరాకున్నాం కాబట్టి మరి ఇంకా భవిష్యత్తులో ఇంకా లక్షలాది రూపాయలు పోయి అసలు పిఆర్సీ అనేది ఉంటుందా లేదా అనే మీమాంసలోకి వచ్చే పరిస్థితుల్లో ఉద్యమం తప్పదని చెప్పి ఏకగ్రీవ తీర్మానం